పెద్దలందరికీ, అధికారులకు, సంఘ సభ్యులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనకున్నటువంటి పరిజ్ఞానంతో, గురుదేవులు ఇచ్చినటువంటి వైదిక సంస్కారంతో యథాశక్తిగా పంచాంగ శ్రవణాన్ని మీరు చేస్తున్నారు, పంచాంగ పఠనాన్ని మేము చేస్తున్నాము. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, అసలు ఈరోజు ఎందుకు చేయాలన్నది మొట్టమొదటిగా విషయం తెలుసుకుంటే ఇంకా అందరికి కూడా విషయం సంపూర్ణంగా అర్థమవుతుంది. ఉగాది యుగమునకు ఆది రోజు, మొట్టమొదటి రోజు. సృష్టి గతాబ్ది పరిశీలించినట్టయితే 195 కోట్ల సంవత్సరాలు సుమారుగా రమారమిగా ఇప్పటికి సృష్టి ప్రారంభమై, అదేవిధంగా కలియుగం ప్రారంభమై 5000 సంవత్సరాల పైచెలుకు సంవత్సరాలు ఈ రోజుతోటి నిండిపోతూ ఉన్నాయి. కనుక సృష్టి చేసినటువంటి పరమాత్ముడు మొట్టమొదటి రోజుగా ఈ రోజును చేశాడు. కనుక దీని పూర్వం నుండి మనకు ఋషులచే ఉగాదిగా యుగాదిగా మనం ఋషుల నుండి ఆచరిస్తున్నాము. కనుక ఈరోజు తిథివార నక్షత్రములు, ఈ 5 అంగములు, తిథి వార నక్షత్ర యోగ కరణములు, ఈ 5 అంగములు కూడా పంచ అంగములతోటి కూడి ఉన్నటువంటి ఈ పంచాంగ శ్రవణం ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి ఫలితం ఉంటుందయ్యా అంటే, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం అంటే ఏ విధంగా చెప్తున్నారు? శ్రీ కళ్యాణ గుణావహం, పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుంది అంటే, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం. శ్రీ కళ్యాణ గుణావహం అంటే విశేషమైనటువంటి గుణములతోటి ఉండడం. మనిషికి ఎప్పుడు ఒక గొప్పనైనటువంటి కీర్తి లభిస్తుంది అంటే ధనంతో రాదు, వారి యొక్క ప్రవర్తన, వారికి ఉన్నటువంటి గుణగణాల చేత వారు మెప్పు పొందుతారు. కనుక అవి సకల గుణాభిరాముడు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి ఎటువంటి గుణములతోటి సుసంపన్నంగా కీర్తించబడ్డాడో అటువంటి గుణములు కలిగిన వాడవుతాడంట. అదేవిధంగా రిపుహరం, రిపుహరం అంటే శత్రు సంహారం. శత్రువులు ఎక్కడ ఉంటారు? శత్రువులు ఎక్కడో బయట ఉండరు, మన లోపలనే ఉంటారు. ఏది కామ క్రోధ మదమాత్సర్యములు అనేటువంటి ఈ లోపల ఉన్నటువంటి ఈ 5 గుణములు కూడా ప్రధాన శత్రువులు. కనుక ఇటువంటి శత్రు సంహారము, ఇతరత్ర మన గురించి చెడు తలపెట్టాలనుకున్న వారికి కూడా అటువంటి సంపూర్ణమైనటువంటి దోషాలను తొలగిస్తుందంట. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. మరి అన్ని నదుల్లో కల్లా విశేషమైనటువంటి నది గంగా. అది ఎక్కడి నుండి వచ్చిందయ్యా? స్వామివారి చరణముల నుండి, అక్కడి నుండి శివయ్య యొక్క జటాజూటముల నుండి, కైలాసగిరి పర్వతం నుండి విశేషంగా వచ్చినటువంటి ఆ గంగా నది అమ్మ తల్లిలో స్నానమాచరిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితాన్ని ఇస్తుందంట. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం రుణాన్. ఒక గోవుకు భోజనం పెడితే ఒక 100 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినటువంటి ఫలితం కలుగుతుంది. అదే అటువంటి గోదానమే చేస్తే ఎంతటి గొప్ప ఫలితం కలుగుతుందో ఈ పంచాంగ శ్రవణం వల్ల అటువంటి ఫలితం కలుగుతుందని చెప్తున్నారు. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. ఆయుష్ వృద్ధి కలుగుతుందంట, విశేషమైనటువంటి శుభాలు కలుగుతాయంట. సత్సంతాన సంపత్ప్రదం, మనకు సంతానం అన్నీ కూడా కంటే ఈ సమస్త జీవరాశులన్నీ కూడా సంతానాన్ని కలిగి ఉంటాయి. కానీ ఎవరైతే తన వంశాన్ని ఉద్ధరింపజేస్తాడో, ఎవరైతే వారి యొక్క వంశాన్ని నిలబెడతాడో అటువంటి సత్సంతానము ఈ యొక్క పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుందని చెప్తున్నాడు. నానా కర్మ సుధారం సోచితం పంచాంగమాకర్ణ్యత. అన్ని యొక్క మనం మనిషి చేసే సమస్త కర్మలు సుసాధనం అనే అనుకూలంగా జరుగుతూ ఉంటాయంట. కనుక పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఇంతటి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. కనుక మీ అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ విశేషమైనటువంటి ఫలితాలు కలగాలని ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఒకసారి దేవతా ప్రార్థన చేసుకొని మీ సమయం ఎక్కువ తీసుకోకుండా చిన్నగా
ఉన్న సమయాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని సంపూర్ణం చేద్దాము. జగదాంబ విశ్వపాలిని మాతా కీ జై. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విశదే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. వాగర్ధాదు సంపృక్తో వాగర్ధః ప్రతిపత్తి జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. అయితే అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మొట్టమొదటిగా సంవత్సరం మనకు తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు. అందులో 39వ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు అంటే విశ్వం వసుయస్య. మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే విశ్వం వసుయస్య విశ్వావసు అని శాస్త్రం చెప్పింది. అంటే విశ్వావసు ఇది విశ్వం వసు యస్యేత్య బహువ్రీహి. అంటే విశ్వావసు అనే పదానికి వసువు మరియు మూల పురుషుడు విరాట్ రూపము కలిగిన వాడు అని అర్థం. అంటే ఈ శబ్దానికి విశ్వావసు అంటే విరాటుడైనటువంటి ఎవరు, పరమోత్తముడు పరమ పురుషుడైనటువంటి ఆ విష్ణుమూర్తి పేరు ఈ సంవత్సరానికి ఉంది కనుక సంవత్సరం చాలా విశేషంగా ఉండబోతుంది అని మనం అందరం కూడా గ్రహించాలి. ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అన్న విషయానికి వస్తే, ముందుగా ఈ సంవత్సరానికి రాజు రవి. ప్రతి సంవత్సరానికి ఒక రాజు మంత్రి ఈ యొక్క పూర్తిగా ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ సంవత్సరానికి రాజు రవిగా ఉన్నాడు, మంత్రి చంద్రుడు ఉన్నాడు. నవనాయకులతో కూడా ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, రవి రాజు కావడం వల్ల ఒకంత శుభము, మరియు ఒకంత రాజకీయ నాయకులకి ముఖ్యంగా అదేవిధంగా అధికారులకు మధ్య వైరి పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ప్రజలు చాలా కష్టాలకు గురి అయి ఈ యొక్క ప్రభు సంక్షోభం వల్ల ప్రజలు కూడా ఇబ్బందులు గురి అయ్యే పరిస్థితి ఉంటుంది. పరస్పర ద్వేష అసూయలతోటి రాజకీయ నాయకులు ప్రజలపై స్వార్థ చిత్తులై చంచల స్వభావంతో నిర్ణయాలు తీసుకోలేకపోతారు. కానీ ఆర్థిక పరంగా చూస్తే గత సంవత్సరం క్రోధినామ సంవత్సరంతో మనం దాన్ని కంపేర్ చేసినట్టయితే ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అందరికి కూడా చాలా యోగవంతంగా, గత సంవత్సరంలో మిగిలిపోయిన పనులన్నీ కూడా ఈ సంవత్సరం సంపూర్ణమయ్యే అవకాశం చాలా మేరకు ఉన్నాయి. కనుక ఈ సంవత్సరము రాజు రవి, రాజు వాహనము గజము. కనుక స్వామివారు ఎప్పుడైతే గజం మీద ఉన్నాడో, అంటే ఏనుగు మీద వస్తున్నాడో, ఆ రాజు చాలా మందగమనుడై ప్రజల యొక్క కష్ట నష్టాలన్నింటినీ కూడా సంపూర్ణంగా వీక్షించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనము హడావిడిగా వెళ్ళే వాహనం కంటే నిదానంగా చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అర్థమవుతుంటాయి. కనుక ఎప్పుడైతే రాజు గజవాహనారూఢై వస్తున్నాడో అప్పుడు సృష్టి మొత్తం కూడా సకల చరాచర సృష్టిలో జీవాలన్నింటినీ కూడా తన చూపు అందరి మీద ప్రసరించేలా ఉండి అందరికి కూడా యోగాన్ని క్షేమాన్ని కలిగించే విధంగా ఉన్నాడు. అయితే ఈ సంవత్సరం వచ్చి అందరికి కూడా చాలా ఆలోచనకు వచ్చేది ఏంటంటే ఆదాయము వ్యయము, అదేవిధంగా రాజపూజ్యము అవమానం అన్నది చాలా ఈ మధ్య అందరికి కూడా ఆలోచిస్తున్నారు. కాకపోతే వీరు వ్యక్తిగతంగా బాగా గుర్తుపెట్టుకోవాలి. మేషరాశికి ఆదాయం 11, వ్యయం 1 అని ఉంటే ఎక్కడో కోట్లు వస్తాయని కాదు, వ్యయము 14, ఆదాయం 1 ఉంటే ఉన్న డబ్బులు పోతాయని కూడా కాదు. అది వారి వారి వ్యక్తిగత జీవిత గ్రహచార గోచార పరంగా వారి యొక్క ఉన్నటువంటి వ్యక్తిగత జాతకానుసారంగానే ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని ఆధారం చేసుకొని మనకు పంచాంగకర్తలు ఇస్తున్నారు. అయితే అందులో భాగంగా ఈ సంవత్సర ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయంటే, మేషరాశికి ఆదాయం 2, వ్యయం 14, వృషభానికి 11 ఆదాయము, 5 వ్యయము, మిథునానికి 14 ఆదాయము, 2 వ్యయంగా, కర్కాటకానికి 5 ఆదాయము, 2 వ్యయంగా, సింహానికి 11 ఆదాయము, 11 వ్యయంగా, కన్యారాశికి 14 ఆదాయము, 2 వ్యయంగా ఉంది. అదేవిధంగా తులారాశికి
ఆదాయము 11, వ్యయం 5గా. వృశ్చిక రాశికి ఆదాయం 2, వ్యయం 14గా. ధనస్సు రాశికి 5 ఆదాయము 5 వ్యయంగా. మకర రాశికి ఆదాయం 8, వ్యయం 14. కుంభరాశికి ఆదాయం 8, వ్యయం 14. అదేవిధంగా మీనరాశికి ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. అయితే ఇక్కడి వరకే మీకు వ్యవహారికంగా అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ పంచాంగకర్తలకు గురువుల దగ్గర మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏది ఉంటాయంటే, ఈ రాజపూజ అవమానాలను భాగించాల్సి ఉంటుంది. దాంట్లో ఈ అవమానం శేషం 0 వస్తే చాలా ఇబ్బందిగా, సరి సంఖ్య వస్తే మధ్యమంగా, లాభంగా, అదేవిధంగా బేసి సంఖ్య వస్తే మధ్యమంగా ఉంటుంది. కనుక ఇందులో మేము చెప్పినటువంటివి యూట్యూబ్లలో సామాజిక మాధ్యమాల్లో వచ్చే వాటిని బేస్ చేసుకొని మీరు ఎటువంటి కంగారు చెందాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జాతక పరిశీలన తర్వాత మీరు మీ కార్యాలు, భవిష్యత్తు కార్యాచరణ అన్ని కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా సభాముఖంగా అందరికీ మరి ఒకసారి తెలియజేస్తున్నాం. తదుపరిగా మనకు వచ్చేటువంటి అందరికి ఉండే రాశి ఫలాలు, ఈ సంవత్సరం ఈ రాశికి ఎలా ఉంది, మేషరాశికి ఎలా ఉంది, వృషభ రాశికి ఎలా ఉంది అన్నది అందరికి కూడా ఉండేది. అయితే మీలో ఉన్నటువంటి వారు మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చక్కగా వినండి. మేషరాశి వారికి ఈ సంవత్సరము అదృష్ట యోగం 75% ఉంది. శుభాలు చేకూరుతాయి, అనుకున్నది సాధిస్తారు, ఆదాయం చాలా విశేషంగా ఉంటుంది. అంతకు చాలా రెట్ల వ్యయాలు కూడా ఉంటాయి. ఎంతైతే ఆదాయం ఉందో దానికి రెట్టింపు వ్యయం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఖర్చు చేయవలసిందిగా వీరికి సూచన ఇస్తున్నాం. అభీష్ట సిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు కలుగుతాయి. మరియు గురువు 2వ స్థానంలో ఉండడం వల్ల రాబడికి ఇబ్బంది ఉండదు. డబ్బులు విపరీతంగా మేషరాశికి వచ్చే అవకాశం ఉంది, కానీ దానికి రెట్టింపు ఖర్చు అయ్యేది ఉంది కనుక చాలా చూసి జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోవాలి. అయితే ఈ రాశి వారికి విద్యార్థులకు చాలా విశేషమైనటువంటి యోగవంతమైన కాలం. రాహు ఏకాదశంలో ఉన్నాడు కనుక అనూహ్యమైన సంపదలు ఇస్తాడు. వీరు ఇన్ని సంవత్సరాల్లో చూడని సంపద అంతా కూడా మేషరాశి వారికి ఈ సంవత్సరం కలగబోతుంది. అయితే పంచమంలో కేతువులు ఆదాయానికి మించిపోతాయి. 11న రాహు ఉండి లాభాన్ని ఎలా కలిగిస్తున్నాడో, కేతువు పంచమంలో ఉండి దానికి తగ్గట్టుగా రెట్టింపు ఖర్చును కూడా కలిగిస్తున్నాడు. కనుక ఆ ఖర్చును ఆపుకున్నట్లయితే వీరు చాలా విశేషమైనటువంటి యోగవంతమైన సంవత్సర కాలాన్ని పొందగలుగుతారు. వీరికి ఇచ్చే రెమెడీ ఏమిటంటే, ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9, కలిసి వచ్చే వారం ఆదివారము, కలిసి వచ్చే రంగులు ఎరుపు వర్ణము. అదృష్ట దైవం ఈ సంవత్సరం మేషరాశి వారు సూర్యనారాయణ మూర్తి ఆరాధన చేయాలి. అయితే నవగ్రహ స్తోత్రాలను జపించండి, ఇష్టదేవతా స్మరణ చేయవలసిందిగా ఈ రాశి వారికి సూచించడం అయింది. ఇక 2వ రాశి వచ్చేసి వృషభం. వృషభ రాశి వారికి చాలా విశేషమైనటువంటి ఉత్తమ కాలం నడుస్తుంది. 100% అదృష్ట యోగం ఉంది. ఈ సంవత్సరంలో 12 రాశుల్లో వృషభ రాశికి ఉన్నంత విశేషంగా ఇంకే రాశి కూడా లేదు. ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి, సకాలంలో బాధ్యతలు నిర్వర్తిస్తారు. నలుగురిలో ఇంతకు ముందు ఎన్నడూ లేనటువంటి గుర్తింపు ఈ సంవత్సరం కలుగుతుంది. ఆకాంక్షల్ని అన్నిటిని కూడా నిజం చేసుకున్న వారు అవుతారు. ఏకాదశంలో శని సంచారంగా బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఉదయం లేస్తేనే శనిలాగా ఎదురుపడ్డాడు, వీడు శని నెత్తిమీ శనిలాగా కూర్చున్నాడు అంటాం. కానీ ఒక అధికార యోగం కలిగింది, ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళామంటే దానికి కర్మఫలదాత అయినటువంటి శని బాగా లేనప్పుడే అన్నీ కూడా మనిషికి తెలిసి వస్తాయి. మనవాడెవడు, మనల్ని ముంచేవాడెవరు, మనల్ని తేల్చేవాడెవడు, మనకు ఆ గడ్డు కాలంలో మన తోటి నిలబడేవాడేవాడు, ఇవన్నిటినీ కూడా మనకు ఫిల్టర్ చేసి చూపెడతాడు శనీశ్వరుడు. కనుక శని ఏకాదశంలో ఉన్నాడు. అటువంటి శని ఉత్తమ స్థితిలో ఉన్నప్పుడు రాజయోగాన్ని కలిగిస్తాడు. కనుక వృషభ రాశికి అన్ని కష్టాలు ఈ సంవత్సరంతో సంపూర్ణంగా తొలగిపోయినట్టే. ఉద్యోగంలో ప్రతిభావంతులు కొత్త అవకాశాలు వస్తాయి. కాకపోతే వీరికి ఇచ్చే విశేషమైనటువంటి సూచన ఏమిటంటే, వృషభ రాశి వారు కుటుంబంతో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపవలసిందే వీళ్ళకి సూచిస్తున్నాము. 2వ సూచన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. 3వ రాశి మిథునం. ఈ మిథున రాశి వారికి ఆదాయం సమృద్ధిగా ఉంది. ఆర్థిక సమస్యలు ఏవి కూడా బాధించవు. అదృష్ట యోగం 75% మేరకుంది. అయితే కాకపోతే సెప్టెంబర్ దాకా గురుబలం సహకరించట్లేదు. దరిదాపుగా మనం వినాయక చవితి అనుకోవచ్చు. సెప్టెంబర్ అంటే దేవీ నవరాత్రుల వరకు కూడా గురుబలం తక్కువగా ఉంది.
అనంతరం వీరికి విశేషమైనటువంటి యోగకాలం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. రాహు దశమంలో అనేక లాభాలను ప్రసాదిస్తున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఒక మంచి అధికారి, ఒక నాయకుడు ఉన్నాడు అంటే, మంచి గుణం గలవాడు ఉంటే వాడి అధికారంలో ఉన్నా లాభాన్ని కలిగిస్తాడు. అధికారంలో లేకున్నా ప్రజల తరఫున ఉండి నిలబడి ప్రజల యొక్క కష్టాలను తెలియజేస్తూ వారికి ధైర్యంగా నిలబడతాడు. కానీ పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో, రాహు, కేతు, శని, ఇటువంటి గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పేరు రావడానికి, అంటే ప్రజల్లో గుర్తింపు రావడానికి, ఒక నీచుడు అధికారిగా ఉన్నప్పుడు ఏ విధంగా సేవలు చేస్తాడో అటువంటి అవకాశాన్ని ఇక్కడ రాహు కలిగిస్తున్నాడు. కనుక ఉత్తమ స్థితికి పోవడం వల్ల వీరికి విశేషమైనటువంటి అఖండమైనటువంటి సంపదను ఇస్తున్నాడు. అనూహ్యమైన ఆర్థిక విజయం వరిస్తుంది. భూములలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఏమైనా ఉన్నా, రావాల్సిన డబ్బులు ఏమైనా బయట బకాయిలు ఉన్నా ఈ సంవత్సరం మిథున రాశికి సంపూర్ణంగా కలుగుతున్నాయి. అదేవిధంగా శని ప్రభావం చాలా ఉంది కనుక శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి శనీశ్వర స్వామి దేవతా క్షేత్రాలు కానీ, యథాశక్తిగా శని దేవతలకు తైలముతో దీపారాధన, తైలాభిషేకం వంటివి చేస్తే ఈ రాశి వారికి విశేషంగా ఉంటుంది. తర్వాత రాశి కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఆదాయం గత సంవత్సరంతో చూస్తే వృద్ధి చెందుతుంది. ఖర్చులు తక్కువగా ఉంటాయి. అదృష్ట శాతం మాత్రం 50% ఉంది ఈ సంవత్సరం. మిగిలిన సగాన్ని ఆత్మబలంతో సంతం చేసుకోవచ్చు. సమాజంలో గౌరవం లభిస్తుంది. 1-2 అనుమానాలు ఉన్నా కూడా ముఖ్యమైన పనుల్లో ప్రణాళికాబద్ధంగా వెళ్తే అటువంటి కార్యాల్లో విజయం కలుగుతుంది. ధాన్యాన్ని వ్యాపారం చేసేవారు, ధాన్యానికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైనా కర్కాటక రాశి వారు ఉంటే వారికి ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. స్థిరాస్తులు ముఖ్యంగా వీరికి ఇచ్చే సూచన, స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా కాపాడుకోవాల్సిన అత్యవసరమైనటువంటి పరిస్థితి కనుక కర్కాటక రాశి వారికి చేసే సూచన. ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర దర్శనం తప్పనిసరిగా చేయవలసిందిగా సూచించడం జరుగుతుంది. తదుపరి రాశి సింహరాశి. ఈ సంవత్సరం సింహానికి ఆదాయం బాగానే ఉంటుంది. దాంతోపాటే ఖర్చులు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో బాగా వస్తున్నాయి. సింహరాశి వారికి ఆదాయం ఇంత ఉంది, వ్యయం ఇంత ఉంది, వాడు ఎక్కడికో పారిపోతున్నాడు, అరణ్యాలలోకి చూపెడుతున్నారు. అవన్నీ కూడా వట్టి మాటలే. కనుక ఎలా అంటే, ఇప్పుడు మీది ఉదాహరణకు మీ సింహరాశి అనుకోండి. మీ సింహానికి గురువు లాభంలో ఉన్నప్పుడు ఇందులో మీకు రాశి ఫలాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా కూడా మీ జన్మకుండలి ప్రకారం గురువు కనుక లాభంలో ఉంటే ఇటువంటి రాశి ఫలాలు మీకు ఏవి కూడా వర్తించవు. కనుక దీన్నే ప్రధాన దృష్టిగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జాతక పరిశీలన వేరే విధంగా ఉండే అవకాశం చాలా వరకు ఉంటుంది. కనుక దీన్ని బాగా గుర్తించవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆత్మబలంతో సవాళ్ళను అధిగమించాలి. భూగృహ వాహన యోగాలు ఉన్నాయి. సింహరాశి వారికి ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరము గృహయోగము, వాహన యోగం ఉంది కనుక దాని పరంగా ముందుకు వెళ్ళవలసిందే విజ్ఞప్తి చేస్తున్నాం. సంవత్సర ఆరంభంలో గురుబలం తక్కువగా ఉన్నా మే ఉత్తరార్ధం తర్వాత గురువు విశేషంగా లాభిస్తాడు. కాకపోతే వీరికి చేసే ప్రధాన సూచన ఏంటంటే శని అష్టమాన ఉన్నాడు. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, ఇవన్నీ కూడా మనిషికి చాలా అన్ని రకాలకు కూడా కొంతవరకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని కలిగిస్తుంది. ఎందుకంటే శని కర్మఫలదాత, ఇన్స్టాంట్ రిజల్ట్ ఇస్తాడు. ఉదయం మనం తిన్నామంటే అది సాయంత్రానికి ఆ డైజెషన్ సిస్టమ్ ఎట్లా చూపెట్టాలో అలా చూపెడుతుంటుంది అన్నట్టు శని యొక్క ప్రభావం. కనుక అష్టమ శని ఉండడం వల్ల దానివల్ల కలిగేటువంటి పరిస్థితుల నుండి ముందుగానే జాగ్రత్త పడి చేసే కార్యాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. వ్యాపారంలో అస్థిరత తొలుగుతుంది. వీరికి ఇచ్చే సూచన శని, రాహు, కేతు శ్లోకాలు చేసుకోవడము. విశేషంగా గురువారం రోజు యథాశక్తిగా దేవాలయ సందర్శన, దాన ధర్మాలు చేసుకోవడం వల్ల వీరికి విశేషమైన ఫలితం కలుగుతుంది. తదుపరి రాశి కన్యా. కన్యా రాశికి పరిపూర్ణమైనటువంటి అదృష్ట యోగం ఉంది. అనుకూల ఫలితాలు ఉంటాయి. గణనీయమైన ఆదాయం లభిస్తుంది. ఖర్చులు చాలా తక్కువగా ఉంటుంది. తిరుగులేని లాభాలను కలుస్తారు. కాకపోతే ఈ సంపాదన పొదుపు మదుపు మనం వ్యవహారికంగా అనుకుంటుంటాం. పొదుపు చేయగలిగితే కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఉన్నంత విశేషమైన లాభం ఇంకెవరికి కూడా ఉండదు. కనుక ఈ విషయాన్ని గమనించవలసిందిగా చెప్తున్నాం. విద్యార్థులు ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని పొందుతారు. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. యాజమాన్యాల ప్రశంసలు అందుకుంటారు. అదేవిధంగా
ఆలోచనలు దారి తప్పుకోకుండా చూసుకోవాలి. కన్యా రాశిలో ఉన్నటువంటి వారికి మరొక ముఖ్యమైనటువంటి సూచన, మీ సంతానానికి, కన్యా రాశి ఎవరైతే ఉన్నారో వారి సంతానానికి దారి తప్పే అవకాశాలు ఉన్నాయి కనుక సంతాన పరంగా చాలా దృష్టి కేంద్రీకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. వీరి ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి. అదేవిధంగా దేవతా సంబంధించినటువంటి, స్త్రీ దేవతా సంబంధించినటువంటి దేవాలయ సందర్శన వీరికి యోగవంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. తదుపరి రాశి తులారాశి వారికి ఆదాయం బాగుంటుంది. 100% అదృష్ట యోగం ఉంది. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ధర్మబద్ధంగా పనిచేయడం ద్వారా సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. మే 14 నుంచి గురుగ్రహం అపారమైనటువంటి భాగ్యాన్ని, అనంతమైనటువంటి అదృష్టాన్ని కలిగిస్తుంది. 12 రాశుల్లో వృషభం తర్వాత విశేషమైనటువంటి యోగము ఈ యొక్క తులారాశికి ఉంది కనుక తులారాశి వారికి ఈ సంవత్సరం అన్నీ కూడా సమృద్ధిగా కలుగుతాయి. తదుపరి రాశి వృశ్చికం. ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందంటే, కొత్త అవకాశాలు తలుపు తడతాయి. అదృష్ట యోగం పరిపూర్ణంగా ఉంది. ఆదాయం మాత్రం స్వల్పంగా ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వారి భార్య పిల్లలకు చాలా విశేషంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. మే 14 తర్వాత గురువు అష్టమంలో ఉంటాడు. ఆ ఫలితాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. అష్టమ గురువు కొంత లాభంగా లేడు కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారు మే 14 తర్వాత కొంచెం విశేషమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అయితే శని రాహులు పెద్దగా సహకరించడం లేదు. ఆత్మబలంతో ఆ పరిమితిని అధిగమించాలి. ప్రణాళికతో పనులు పూర్తి చేసుకోవాలి. చర్చలు సంప్రదింపుల సమయంలో ఉద్వేగాలపైన నియంత్రణ కోల్పోకూడదు. కనుక వీరికి ఇచ్చే ముఖ్యమైన సూచన ఏంటంటే, కొంచెం నోరు చాలా జాగ్రత్తగా చూసి ఆలోచించి మాట్లాడవలసిందిగా వీరికి సూచిస్తున్నాం. తదుపరి రాశి ధనస్సు రాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. అదృష్ట యోగం 75% మేర ఉంది. జీవిత లక్ష్యాన్ని సాధించడానికి అనువైన కాలము ఈ సంవత్సరం. గృహ నిర్మాణం చేపడతారు. భూలాభం సైతం గోచరిస్తుంది. మే 14 నుంచి గురుబలం సంపూర్ణంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. అవగాహన లోపంతో తీసుకునే వ్యాపార నిర్ణయాలు మాత్రం తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది కనుక ధనుస్సు రాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాలి. వ్యాపారంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఇట్టి సంవత్సరము వ్యాపారాలు ప్రారంభం చేసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుంది. తదుపరి రాశి మకర రాశి వారికి ఆదాయం పుష్కలంగా ఉంది. పరిపూర్ణమైనటువంటి అదృష్ట యోగం ఉంది. శుభకార్యాల కోసం శక్తికి మించి ఖర్చు చేస్తారు. అనవసర వ్యయం చాలా ఎక్కువగా ఉంది మకర రాశి వారి కనుక అవసరం మేరకే ఖర్చులు పెట్టాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పరుషమైన భాష కష్టాలను తెచ్చిపెడుతుంది కనుక చాలా నోరు అదుపులో ఉంచుకోవాల్సినటువంటి సూచన ఇది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు చాలా కీలకమైన సమయం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మకర రాశి వారు మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు చాలా కీలకమైన సమయం. ఏకాగ్రతతో పనిచేస్తే తప్పక విజయం కలుగుతుంది. ఈ రాశి వారికి గురువు షష్టమ స్థానంలో ఉన్నప్పుడు శత్రుపీడ మనశ్శాంతిని తినివేస్తుంది. మకర రాశి వారికి శత్రు బాధ ఎక్కువగా పెరిగే ఉంది కనుక శత్రువులు ఎవరు ఉంటారు? మనకి ఎక్కడి నుండో ప్రత్యేకంగా రారు. శత్రువు అన్నవాడు మనతో పాటే ఉంటాడు, మన ముందే ఉంటాడు. కనుక అటువంటి శత్రువులను ఎవరినో గుర్తించి వారితోటి వీలైనంత దూరంగా ఉండడమే అన్ని సమయం. మౌనైన కలహం నాస్తి అని మనకు చెప్పారు. వాడు 100 కానీ నువ్వే గొప్పవాడు అని 2 చేతులు జోడించావు అనుకోండి, అంతకు మించినటువంటి గొప్పనైనటువంటి ఇంకా దానికి పరిష్కారమే ఉండదు. కనుక ఈ విధంగా ముందుకు పోవాలి. శుభవార్తలు వింటారు. పూజలు వ్రతాల్లో పాల్గొంటారు. ధర్మ మార్గాన్ని వదిలిపెట్టకూడదు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో ఆ ధర్మమే మనకు గొడుగై మనల్ని కాపాడుతుంది ప్రతి అడుగు కూడా. కనుక కొన్ని వార్తలను కొత్త ఆలోచనలు ప్రసాదిస్తాయి. రాహుకేతు ధ్యానము గురు జపం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంవత్సరం అంతా వీరు లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశికి శ్రమకు తగిన ఫలితం అందుతుంది. అదృష్ట యోగం 25% మాత్రమే ఉంది. అయినా ఆత్మబలం మిమ్మల్ని సానుకూలంగా మార్చుకుంటారు. సంపదలు వృద్ధి చెందుతాయి. సత్కార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ధనక్షయం గోచరిస్తుంది. కుంభరాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాలి. దాచిపెట్టుకున్నటువంటి ధనము ఈ సంవత్సరం కరిగిపోయే
అలా కర్పూరంగా అరిగిపోయినట్టు కరిగిపోయే అవకాశం ఉంది కనుక ముందస్తు ప్రణాళికతోటి వాటిని ఎక్కడైనా పర్మనెంట్గా మీరు చేసే డిపాజిట్లు ఎలాంటి ఉంటే అలాంటి ఆలోచనలు ముందుగా చేసుకోండి. బుద్ధిబలంతో పరిస్థితులను అధిగమించండి. చాప కింద నీరులా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆత్మీయులతో సంప్రదించాకే ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్తు చాలా ఆశాజనకంగా ఉంటుంది. అదేవిధంగా ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఈ కుంభరాశి వారికి ఇచ్చే సూచన ఇంటి దైవం ఇలవేల్పు అంటాం కదా, మనం ఏదైనా శుభకార్యం చేస్తే మొట్టమొదటిగా చేసే కార్యం ఇంటి దైవం ఉంటుంది కదా, అలాంటి ఇంటి దైవానికి ఏవైనా మొక్కులు కానీ పూజాధికారులు కానీ వారి సాంప్రదాయానుసారంగా చేసుకోవడం వల్ల సమస్త శుభాలను పొందగలిగిన వారు అవుతారు. చివరిగా మీనరాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట యోగం 50% ఉంది. గురువు అనుగ్రహం వల్ల పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాజపూజ్యం చాలా విశేషంగా ఉంది కనుక సంఘంలో సమాజంలో మీనరాశి వారికి విశేషమైనటువంటి లాభాన్ని కలిగిన వారు ఉంటారు. కానీ మీనరాశి వారికి ఇచ్చే ముఖ్యమైన సూచన ఏంటంటే ప్రతి మాటకు కూడా బయట అనవసరమైన మాటలు వీరిపై వచ్చే అవకాశం ఉంది కనుక బయట మాట పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక దుష్టానాం దూరవర్జిత అన్నట్టు వీలైనంత దూరంగా ఉండడం, అన్నిట్లలో మధ్యవర్తిత్వం వేసుకొని మీనరాశి వారికి ముందు నుండి కూడా వీరి రాశి ప్రకారం ఒకటి ఉంటుంది. అన్నీ తనే ముందుండి నడిపించడానికి ముందుకు వెళ్తుంటారు, కానీ అది తిరిగి వారి నెత్తి మీదకే వస్తుంది కనుక అటువంటి వ్యవహారాలు ఏవైనా ఉంటే ఈ సంవత్సరం మానుకోవాలి. ఆత్మబలంతో అనుకున్న సాధిస్తారు. ఆధ్యాత్మిక సాధనతో నిత్య పూజలతో దైవీ శక్తుల మద్దతు సంపాదించాలి. ఈ రాశివారు శని రాహు గ్రహ స్తోత్రాలు చదువుకోవాలి. అయితే ఈ విధంగా 12 రాశుల యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నప్పటికీ ముందుగానే మీకు విన్నవించినట్టుగా మీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి పరిస్థితులలో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ సంవత్సరము రవి గనుక రాజు ఈ సంవత్సరానికి అధిపతి కనుక ప్రతిరోజు సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకున్న వారికి ఈ సంవత్సరం అంతా కూడా కలియుగ ప్రత్యక్ష దైవం స్వామివారు సూర్యనారాయణ మూర్తి, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, వీరిని ఈ సంవత్సరం అంతా కూడా ఆరాధన చేసుకోండి. విశేషమైనటువంటి ఫలితాలు అందరికి కూడా కలుగుతాయి. మీ అందరికి కూడా పిల్లలకు పాపలకు యోగవంతులై మీరందరూ కూడా శుభంగా యోగంగా ఉండాలని, గత సంవత్సరంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సంవత్సరం సంపూర్ణం కావాలని, ఈ విశ్వావసు సంవత్సరానికి తగ్గట్టుగా అందరికి కూడా విశేషమైనటువంటి ధనయోగం కలగాలని, అందరికి కూడా ఆ జగదాంబ అమ్మవారి స్వామివారి శ్రీరామచంద్రుల వారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహ కటాక్షాలు ఉండాలని అందరికి కూడా మనస్ఫూర్తిగా మా యొక్క సంపూర్ణమైన ఆశీర్వచనాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా విని మాకు సహకరించినటువంటి పెద్దలందరికీ, అతిథులందరికీ, మా సంఘ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ అందరికి కూడా నమస్కారం చేస్తూ స్వస్తి చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రేయస్సు నిత్యమంగళాని భవంతు మహాంతో గృహ్ణంతు పర్యాప్త్య అనంతరాజాయ సర్వస్తో మోదరాత్రోత్తమం హర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్యజ్ఞై సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.